ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లకుండా చూడాలని జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాలను జనసేన టీడీపీ కూటమి కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ముద్రగడ పద్మనాభం లాంటి కీలక కాపు నేతలు కూడా జనసేనలోకి చేరేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ఈసారి కాపు ఓటర్లంతా గంపగుత్తగా జనసేన టీడీపీ కూటమికి ఓటు వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందువల్ల కాపులు ఎక్కువగా ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ అసెంబ్లీ సీట్లు కాపులకు కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, అలాగే జనసేన పోటీ చేసే స్థానాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు. థ్యాంక్ యూ శివ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 15 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థానాల్లో జనసేన అభ్యర్థులు టికెట్లు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు, ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 స్థానాలు, 34 స్థానాలు కూడా క్లీన్ స్వీప్ చేయాలి, వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చూడాలనేది జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అదే రకంగా ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గాలు ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు కూడా కోరటం జనసేన అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే నరసాపురం, భీమవరం, అదే రకంగా తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, గోపాలపురం, ఉండి, ఏలూరు, ఉంగుటూరు మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు గాను 9 అసెంబ్లీ స్థానాలు జనసేన అయితే ప్రస్తుతానికి అయితే అడుగుతున్నట్టుగా సమాచారం. ఈ 9 నియోజకవర్గాల్లో కూడా బలమైన అభ్యర్థులు కూడా ఉన్నారు. కాపు సామాజిక ఓటర్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే ఇక్కడ జనసేన ఒకటే చేస్తుంది, అన్ని కులాలని కలుపుకుని ముందుకెళ్లే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. ఈ 9 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 3 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు, 3 అసెంబ్లీ స్థానాల్లో కాపులకు, ఒక కమ్మ, ఒక క్షత్రియ సామాజిక వర్గానికి, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి, అలా చూసుకుంటే మొత్తం అన్ని సామాజిక వర్గాలు కలుపుకుంటూనే ఈ ఎక్కువ స్థానాలు తీసుకోవాలనే ఉద్దేశంతో కాపు సామాజిక వర్గ నేతలు పట్టుబడుతున్న పరిస్థితి, జనసేన నాయకులు కూడా పట్టుబడుతున్నారు. ఈ మూడే కాకుండా కూడా మిగతా పోలవరం కానీ, గోపాలపురం కానీ, ఆచంట కానీ, ఇక చూసుకుంటే జిల్లాలో ఈ నియోజకవర్గాలు కూడా అత్యధికులు కాపు ఓటర్లు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాపు సామాజిక వర్గ నేతలందరూ కూడా, ముఖ్యంగా ముద్రగడ్డ పద్మనాభం లాంటి వారు కూడా జనసేన వైపు చూస్తున్న నేపథ్యంలో గంప గుర్తుగా అందరూ కూడా జనసేనకి ఓటేసే విధంగా సిద్ధమవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక నరసాపురం మొదటిగా చూసుకుంటే, నరసాపురం నియోజకవర్గంలో అత్యధిక శాతం కాపు జనాభా. అదే రకంగా మెగాస్టార్ చిరంజీవి, ఇది పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ కాకపోతే అగ్నికుల క్షత్రియులు పవన్ కళ్యాణ్కి అక్కడ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అక్కడ పవన్ కళ్యాణ్కి ఇస్తారా, లేకపోతే అగ్నికుల క్షత్రియులు కూడా కాపుల తర్వాత ఎక్కువ సామాజిక వర్గం ఉన్న నేపథ్యంలో అక్కడ అగ్నికుల క్షత్రియులకు కేటాయిస్తారనేది చూడవలసి ఉంది. తర్వాత చూసుకుంటే భీమవరం, పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీ చేసి పోయించట ఎదుర్కోవాలని సీనియర్ రాజకీయ నాయకులు జగన్ హరిరామజగ వంటి నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. అక్కడ స్థానికంగా ఉన్న కాపులు కూడా ఇక్కడ ఓడిపోయాడు కాబట్టి ఇక్కడే ఘన విజయంతో మేము పవన్ కళ్యాణ్కి ఇక్కడ స్వాగతం పలుకుతాం, పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేయాలి, ఇక్కడి నుంచే ఘన విజయం సాధించాలని కూడా కాపు నేతలందరూ కూడా పేర్కొంటున్న పరిస్థితి. లేదా అక్కడ మల్లేడి తిరుమలరావు అంటే బాబీ, అతనికి కూడా ఇచ్చే సీట్ అయితే ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా జరుగుతుంది. అదే రకంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎవరైతే చిన్నబాబు ఉన్నారో, చిన్నబాబు కూడా అక్కడ ప్రధాన నాయకుడిగా కూడా కొనసాగుతున్న నియోజకవర్గం అన్ని కూడా చూసుకుంటున్న పరిస్థితి ఉంది. మరోపక్క తాడేపల్లిగూడెం చూసుకున్నట్టయితే, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యాకులు కాపులు. అది నియోజకవర్గం ఒక డిఫరెంట్ నియోజకవర్గం కూడా వస్తుంది. అలా చూసుకుంటే అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. మొదటి నుంచి కూడా పార్టీని గెలిపించే దశగా ఆయన మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రజారాజ్యం స్థాపించినప్పుడు కూడా జిల్లాలో పాలకొల్లులో చిరంజీవి ఓడిపోయినప్పుడు కూడా తాడేపల్లిగూడెంలో మాత్రం ఈలనాని విజయం సాధించారు ప్రజారాజ్యం తరఫున. అంటే కాపులు బలమైన నియోజకవర్గంగా కూడా తాడేపల్లిగూడెం చెప్పుకోవచ్చు. అందువల్ల అక్కడ మొదటి నుంచి కూడా బొలిశెట్టి శ్రీనివాస్ చాలా బలంగా తిరుగుతున్నారు. ఆయన మున్సిపల్ చైర్పర్సన్గా చేస్తున్న పరిస్థితుల్లో మున్సిపాలిటీ మీద పట్టున్న నాయకుడిగా ఉండటంతో ఖచ్చితంగా అతనికి ఆయనే అక్కడ ఎమ్మెల్యే సీట్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పక్క చూసుకుంటే తణుకు నియోజకవర్గంలో కాపు సమాజ వర్గం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మొదటి నుంచి కూడా విడివాడ రామచంద్రరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన
విడివాడ రామచంద్రరావు మొదటి నుంచి ఇన్ఛార్జిగా వస్తున్నారు. అదే క్రమంలో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సన్నిహితుడు భోగవల్లి ప్రసాద్ కూడా ప్రముఖ నిర్మాత భోగవల్లి ప్రసాద్ కూడా తణుకు సీటు కూడా ఆశించే పరిస్థితులు అయితే ఉన్నాయి. అతనికి ఇస్తారా లేకపోతే విడివాడ రామచంద్రరావు మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి ఇస్తారా అనేది చూడవలసి ఉంది. మరోపక్క నిడదవోలు చూసుకుంటే నిడదవోలు కూడా కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రజెంట్ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కూడా శ్రీనివాస నాయుడు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి అక్కడ చేగొండి సూర్యప్రకాష్ ఎవరైతే చేగొండి హరిరామ్ జోగయ్య తనయుడు ఉన్నాడో కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ్ జోగయ్య తనయుడు చేగొండి సూర్యప్రకాష్కి అక్కడ సీట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తర్వాత ఉంగుటూరు నియోజకవర్గం చూసుకున్నట్టయితే అక్కడ పచ్చమట్ల ధర్మరాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పచ్చమట్ల ధర్మరాజు జనసేన పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ కాపు సామాజిక వర్గ ఓటర్లు చాలా ఎక్కువగా అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి క్షత్రియులకి సీటు ఇస్తారా లేకపోతే కాపు సామాజిక వర్గానికి ఇస్తారా అనేది కూడా కొంత సందిగ్ధంగా ఉంది. అయితే పచ్చమట్ల ధర్మరాజుకి అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తున్నప్పుడు కూడా మిగతా వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. లేదా అక్కడ ఎవరైతే జనసేన ప్రోటోకాల్ చైర్మన్ ఉన్నారో మల్లిడి తిరుమలరావు బాబీ అతను కూడా ఉంగుటూరుకి చూస్తున్నారు. మరోవైపు ఒట్టి వసంత్ కుమార్ మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రిగా చేసిన సీనియర్ నాయకుడు ఆయన అన్న కొడుకు ఎవరైతే ఒట్టి వసంత్ కుమార్ అన్న కొడుకు ఒట్టి పవన్ కూడా ఉంగుటూరు నియోజకవర్గం టికెట్ కోసం ఆశించే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇక ఏలూరు చూసుకుంటే ఏలూరులో మొదటి నుంచి కూడా రెడ్డి అప్పలనాయుడు పార్టీ మొదటి నుంచి కూడా ఇన్ఛార్జిగా ఉంటూనే పార్టీ బలోపేతం చేసేందుకు ఏలూరులో కృషి చేస్తున్నారు. అతను తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన రెడ్డి అప్పలనాయుడు కూడా ముందు వరుసలో ఉన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళు కూడా కొంతమంది ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి. అయితే ఈ 9 నియోజకవర్గాల వరకు మనం చూసుకున్నట్లయితే గోపాలపురం చూసుకుంటే ఎస్సీ నియోజకవర్గం ఉన్న గోపాలపురంలో సువర్ణరాజు జనసేన పార్టీని గోపాలపురం నియోజకవర్గంలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అయితే ఈ 9 ప్రస్తుతానికి అయితే జనసేన ఆశిస్తున్న 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 3 బీసీ కుల కమ్యూనిటీకి సంబంధించి 3 కాపు వర్గానికి సంబంధించి 1 ఎస్సీ అదే రకంగా 1 కమ్మ 1 క్షత్రియ వీళ్ళు రేసులో ఉన్నారు. ఉండి నియోజకవర్గం చూసుకుంటే అక్కడ సెట్టిపల్లి సామాజికానికి చెందిన జుత్తుకి నాగరాజు కూడా రేసులో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇవే కాకుండా పాలకోలు చూసుకుంటే కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. కాకపోతే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామారాయుడు ఉన్నాడు కాబట్టి అక్కడ అడిగే పరిస్థితి లేనట్టుగా కూడా కనిపిస్తుంది. ఉండిలో మాత్రం టీడీపీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా అక్కడ ఒకవేళ బీసీకి ఇవ్వాల్సి వస్తే అక్కడ జుత్తుగా నాగరాజు సెట్టిపల్లి సామాజిక వర్గ ఓటర్లు కూడా ఎక్కువ ఉన్నారు. అందువల్ల అక్కడికి సెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన జుత్తుగా నాగరాజు పార్టీని బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నాడు కాబట్టి జనసేన తరఫున అతనికి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇలా చూసుకుంటే నర్సాపురం, భీమవరం, అదే రకంగా తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, గోపాలపురం ఇది ఒక ఉండి ఏలూరు ఉంగుటూరు ఈ 9 నియోజకవర్గాల్లో జనసేనకి కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొత్తం ఉన్న 15 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల్లో జనసేనకి ఇవ్వాలని పట్టుబడుతున్న పరిస్థితి. అంతేకాకుండా పోలవరం నియోజకవర్గంలో కూడా అత్యధిక సంఖ్యలో కాపులు ఉన్నారు, కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నారు. ఇలా చూసుకుంటే 15 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 9 స్థానాల్లో మాత్రం కాపులకు ఇవ్వాలని జనసేన నాయకులు అదే రకంగా అన్ని వర్గాల ప్రజలు కోరుకున్న పరిస్థితి అయితే చోటు చేసుకుంది.